హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ లెటర్ సిరీస్ లో మనం ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో మనం ముందుగా ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు ఆల్ఫాబెట్స్ కి నంబరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనందరికీ తెలుసు ఆల్ఫాబెట్స్ A to Z ఉన్నాయి కదా, వాటికి నంబరింగ్ A అంటే 1, B అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and Z అంటే 26. A to J అంటే 1 to 10 అండి. ఈ నెంబర్స్ ఈజీగా గుర్తుంటాయి. ఇంకా కూడా మనకు ఈజీగా గుర్తుండాలంటే ఫస్ట్ 5 అంటే E అని, 10 అంటే J అని, దెన్ నెక్స్ట్ O అంటే 15, T అంటే 20 అండ్ Y అంటే 25. ఇవి మనకి ఈజీగా గుర్తుంటాయి. సో ఇలా గుర్తుండడానికి ఒక కోడ్ అండి, EJOTY. అంటే E అంటే 5, 10, 15, 20, 25. మీకు ఇంకా ఆల్ఫాబెట్స్ లో ఇవి నెంబరింగ్ గుర్తుండాలంటే ఇది ఒక కోడ్ అంటే దీన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఈ కోడ్ తర్వాత మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అపోజిట్ లెటర్స్ కూడా. అపోజిట్ లెటర్స్. సో ఏ కి అపోజిట్ వచ్చేసి Z, B కి వచ్చేసి Y, C కి వచ్చేసి X, D కి W, E కి V. ఇలా అపోజిట్ నంబర్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెటర్ సిరీస్ పైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, BEH-NQ అండి, ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ నెంబరింగ్ వేయండి. B అంటే ఎంత? 2, E అంటే 5, H అంటే 8, దెన్ నెక్స్ట్ N అంటే 14, Q అంటే 17. ఇప్పుడు వీటి మధ్యలో మనం డిఫరెన్సియేషన్ చూడండి. 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 2 + 3 అయితే 5 అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ 5 + 3 అయితే 8 అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏం కావాలి? 8 + 3 రావాలి. 8 + 3 అంటే 11 అవుతుంది. మనకు ఆల్ఫాబెట్ లో 11 అంటే ఏ నెంబర్ అనుకున్నామండి? దట్ ఈస్ K. అంటే ఇక్కడ ఏం రావాలి? K అనే లెటర్ రావాలి. సేమ్ 11 + 3 = 14 అండి. దెన్ నెక్స్ట్ 14 + 3 17. ఓకే, ఇక్కడ ఏం లేదు, అన్నిటికీ +3 +3 +3ని యాడ్ చేసినామండి. సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, BCEGK' ఉందండి. సో నెంబరింగ్ చేయండి. B అంటే 2, C అంటే 3, E అంటే 5, దెన్ నెక్స్ట్ G అంటే 7, K అంటే 11. ఇప్పుడు చూడండి 2, 3, 5, 7, 11 ఇవన్నీ ఏంటి అండి? ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 13. 13 అంటే మన ఆల్ఫాబెట్ లో 13 అంటే నెంబర్ ఎంత అండి? ఏ లెటర్ వస్తుంది? M ఇస్ ద లెటర్. సో మన ఆన్సర్ ఏంటి? M అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ADIP. ఇక్కడ ఏ అంటే 1, D అంటే 4, I అంటే 9 అండ్ P అంటే 16. ఇవి చూడండి 1, 4, 9, 16. 4 అంటే 2 స్క్వేర్, దెన్ నెక్స్ట్ 9 అంటే 3 స్క్వేర్, దెన్ నెక్స్ట్ 16 అంటే 4 స్క్వేర్. ఇక్కడ డాష్ లో ఏం రావాలి? 5 స్క్వేర్ అని రావాలి. 5 స్క్వేర్ అంటే దట్ ఈస్ 25. ఆల్ఫాబెట్స్ లో 25 ఏ నెంబర్ ఉంది? దట్ ఈస్ Y. మన ఆన్సర్ ఏంటి? Y. ప్రాబ్లం AZBYCXDW. ఇక్కడ చూడండి A, B, C, D. దీని తర్వాత వచ్చే లెటర్ ఏం కావాలి? E. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి Z, Y, X, W అంటే రివర్స్. దెన్ నెక్స్ట్ W కంటే బిఫోర్ ఏ లెటర్ వస్తుందండి? V వస్తుంది. ఇలా కాకుండా అపోజిట్ పేర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. A and AZ
BY, CX, DW, EV ఇలా మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే EV ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం A/3, B/10, డాష్ D/66. సో ఫస్ట్ మనం ఏకి నెంబర్ వేద్దాం. ఏ అంటే 1, B అంటే 2, D అంటే 4. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు A, B ఇక్కడ వచ్చే నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది? C అవుతుంది. C అంటే నెంబర్ 3. ఓకే, ఇక్కడ మనకి ABCD అని ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. కింద ఉన్న నెంబర్స్ 3, 10, 66. ఇక్కడ C బై ఎంత రావాలో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అది ఎలా చేద్దామంటే ఇక్కడ ఏకి మనం 1 అనుకున్నాం. సో ప్రతిసారి క్యూబ్ చేయాలండి. 1 క్యూబ్ ప్లస్ క్యూబ్ చేస్తూ ప్లస్ 2 యాడ్ చేయాలి. 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 2 ఈజ్ 3. దెన్ నెక్స్ట్ ఇక్కడ B చూద్దాం. B ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. 2 క్యూబ్ ప్లస్ 2 చేయాలి. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8. 8 ప్లస్ 2 దట్ ఈస్ 10. దెన్ నెక్స్ట్ ఇక్కడ డీకి చూడండి. D ఈజ్ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4. 4 క్యూబ్ ప్లస్ 2 అంటే 4 4s are 16. 16 ఇంటూ 4 is 64. 64 ప్లస్ 2 అంటే 66. ఇలాగే సేమ్ వేలో సికి కూడా చేద్దాం. సి అంటే 3 క్యూబ్ ప్లస్ 2. 3 3s are 9. 9 3s are 27. 27 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 29. సో మన ఆన్సర్ ఇక్కడ C/29. ఈ ప్రాబ్లంలో ఎవ్రీ టైం క్యూబ్ చేస్తూ ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం. సో మనకి C/29 ఇస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో మనం ఆల్ ద టైం క్యూబ్ చేస్తూ ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ చూడండి 3 ఉంది. 3 ఎలా వచ్చింది? ఇక్కడ మనము ప్లస్ 2 యాడ్ చేయాలి అని చెప్తున్నాం. సో 1 క్యూబ్ ఎన్నిసార్లు అయినా కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈ 1కి ఎంత కలిపితే 3 వస్తుంది? 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం బీని 2 అనుకున్నాం కాబట్టి 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈస్ 8. ఇక్కడ మనకు 10 ఉంది. సో ఈ 8కి ఎంత కలిపితే 10 అవుతుంది అని అంటే 8కి 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. సో ఇది రీజన్, క్యూబ్ చేస్తూ ప్లస్ 2 చేయడానికి రీజన్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం C4X F9U I16R అండ్ డాష్. ఇక్కడ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ C అంటే 3, F అంటే 6, I అంటే 9. దెన్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ చూడండి. ఇక్కడ 3 6 9 ఉంది కాబట్టి ప్లస్ 3 యాడ్ చేస్తున్నారు ఎవ్రీ టైం. 3 + 3 6. దెన్ నెక్స్ట్ ప్లస్ 3 9. దెన్ నెక్స్ట్ ప్లస్ 3 అంటే ఇక్కడ మనకు 12 వస్తుంది. 12 అంటే మనకు వచ్చే ఆల్ఫాబెట్ L. దెన్ నెక్స్ట్ ఇక్కడ X అంటే 24. దెన్ నెక్స్ట్ U అంటే 21. R అంటే 18. ఇక్కడ చూస్తే 24 21 18 అంటే 24 - 3 చేస్తే 21. 21 - 3 చేస్తే 18. దెన్ నెక్స్ట్ 18 నుంచి మైనస్ చేస్తే ఇక్కడ మనకు 15 వస్తుంది. 15 అంటే మనకు వచ్చే ఆల్ఫాబెట్ ఈస్ O. దెన్ నెక్స్ట్ ఇప్పుడు LO కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న నెంబర్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, దెన్ నెక్స్ట్ 16 అంటే 4 స్క్వేర్. ఇక్కడ మనకి ఏం రావాలి? ఆబ్వియస్గా 2 3 4 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 స్క్వేర్ వస్తుంది. సో మనకి ఇక్కడ 25 ఇస్ ద ఆన్సర్. L25O అనేది మన ఆన్సర్. ఓకే, ఇవండి లెటర్ సిరీస్ పైన ప్రాబ్లమ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.